హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. మనకి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బిలో ఇవ్వడానికి అవకాశం ఉండే పాజిబిలిటీ ఉండే క్వశ్చను. ప్రోటీను ఫంక్షన్ ఇంగ్లీష్లో తెలుగులో ఒకలాగే ఉంటాయి, అందుకనే ఒకే మీడియం రాసాం. ప్రోటీన్స్ వాటి యొక్క విధులు ఏంటి, ఫంక్షన్ ఏంటని అడిగారు. ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్సే. ఒకటి కొల్లాజిన్, 2 ట్రిప్సిన్, 3 ఇన్సులిన్, 4 ప్రతిరక్షకం లేదా యాంటీబాడీ. ఇవన్నీ కూడా ప్రోటీన్సే, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ప్రోటీన్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, ఇవి కొంత మీకు ఐడియా ఉండాలి బయాలజీ నుంచి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. సో కొల్లాజిన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన బాడీలో, హ్యూమన్ బాడీలో హయ్యెస్ట్గా ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఏంటంటే కొల్లాజిన్. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి కనెక్టివ్ టిష్యూ, సందాయక కణజాలంలో ఉంటుంది. ఇది కనెక్టివ్ టిష్యూ, సందాయక కణజాలం అంటే బాడీలో ఎక్కువగా ఉంటుంది మనకి సందాయక కణజాలమే కనెక్టివ్ టిష్యూ. అలాగే రెండవది ట్రిప్సిన్. ఈ ట్రిప్సిన్ అనేది ఒక ఎంజైమ్. ట్రిప్సిన్ అనేది మనకు డైజెస్టివ్ సిస్టంలో ఉపయోగపడుతుంది. ఇది ప్యాన్క్రీస్, క్లోమ గ్రంథి నుంచి స్రవించే ఎంజైము. ఇది కూడా ఒక ప్రోటీన్. అలాగే ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. సో ఇన్సులిన్ కూడా ఒక ప్రోటీనే, ఇది ఒక హార్మోన్. ఈ ఇన్సులిన్ అనేది ప్యాన్క్రీస్ నుంచి స్రవించే ఒక హార్మోన్, బీటా సెల్స్ నుంచి వస్తుంది. ఇన్సులిన్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల, ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ మెలిటస్, షుగర్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే యాంటీబాడీ, ప్రతిరక్షకం అంటారు యాంటీబాడీ. సో సంక్రమణ కారకాలు, ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, యాంటీజెన్స్ అనేవి యాడ్ అయితే ఆ యాంటీజెన్స్ని డిస్ట్రాయ్ చేసేవే యాంటీబాడీస్. ఇవి కూడా ప్రోటీన్సే. సో దీన్ని బట్టి మీరు మ్యాచ్ ది ఫాలోయింగ్ చేస్తూ, సో ఇన్సులిన్ ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసిన ఇన్సులిన్ని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.